గొప్పవారు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, అందగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, యాక్టర్లు, డాక్టర్లు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, కసాయిలు, బికారీలు, మాట చేత దేశాన్ని శాసించగలిగిన ఫుల్ పవర్ మ్యాన్స్ ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు. నిన్ను నన్ను దేవుడు సజీవులుగా ఉంచాడు అంటే అది దేవుని ఉచితమైన కృప. హల్లెలూయా. మరలా ఈ 2025 సెమీ క్రిస్మస్లో ఈరోజు ఇక్కడ పాల్గొనటానికి, మళ్ళా రేపు క్రిస్మస్ పర్వదినాన్ని మనం జరిగించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మనం ఎంత ధన్యులం. ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని కాపాడి సజీవులనుగా ఉంచాడు కాబట్టి మనం ఈరోజు ఈ క్రిస్మస్ చేసుకోగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 268 దేశాల్లో మనూరామేగా చూడలేదు ఎప్పుడు మీరు? కులము, మతము, జాతి, దేశము, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అనేటటువంటి భేదము లేకుండా 268 దేశాల్లో ఈ క్రిస్మస్ ఆరాధనని జరిగించుకుంటున్నారు. చూడండి, ఎక్కడ చూసినా ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎక్కడైనా చూడండి స్టార్లు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? స్టార్లు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ పెద్ద స్టార్ వెలుగుతుందండి, చాలా చూడటానికి చాలా ఇదిగా ఉందని చెప్తే అది ముస్లింలదండి ఆ ఇల్లు అన్నారు. ఈ స్టార్ వెలుగుతుంది, ఇల్లు ఎవరిదయ్యా అంటే అది నా ఇల్లుదండి అన్నారు. కులముతో, మతంతో, జాతితో సంబంధం లేకుండా 268 దేశాల్లో క్రిస్మస్ జరిగించుకునేది ఏకైక పండుగ మన క్రీస్తు పుట్టాడని చాటి చెప్పటమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రిస్మస్కి మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటంటే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడయ్యా? ఎప్పుడు పుట్టాడయ్యా అంటే అందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియచే వచ్చాను, మీరు భయపడుకుని అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరందరు పాటలు పాడారుగా, నేను కూడా ఒక పాట పాడాలని. ఎందుకంటే ఒక రైతు ఎద్దును కొన్నాడంట. కొంటే అది బండి కడితే ఆ ఊళ్ళో ఎక్కడన్నా సంబరం మోగితే ఆ బండి లాగట్లేదంట, ఆగి ఎద్దు ఊగుతుందంట. కారణం ఏంటంటేను అది గంగిరెద్దంట. అలాగే ప్రియులారా, పాటలు పాడేటటువంటి అలవాటు నాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా పాడాలని ఆశిస్తున్నాను. పాడమంటారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందునా, చేర్చుకొనుము ఈ క్షణం హృదయమందునా. చేరుకొనగా నీవును మోక్ష నగరునా, చేరుకొనగా నీవును మోక్ష నగరున. పదం ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా.
రక్షకుని రాకతో పృథివీ పులకరించింది. గగనాన దూతాలు స్వాగతం పలికింది. రక్షకుని రాకతో పృథివీ పులకరించింది. గగనాన దూతాలు స్వాగతం పలికింది. హల్లెలూయా పాటలు ఆనంద గీతికలు హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకుని రాకతో పృథివీ పులకరించింది. గగనాన దూతాలు స్వాగతం పలికింది. ఆనంద గీతికలు హల్లెలూయా పాటలతో అంధకార జీవితాలు హృదయ రేఖ వెలసింది. అంధకార జీవితాన హృదయ వెలసింది. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. చేర్చుకొనుము ఈ క్షణం హృదయమందున. చేర్చుకొనుము హృదయమందున. చేరుకొనగా నీవును మోక్ష నగరున. చేరుకొనగా నీవును మోక్ష నగరున. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. ఉద్భవించే రక్షకుడు మహిమ శరీరుడు మనకై మహిని అవతరించెను. మన పాపమంతటిని పరిహరింపను. మహిమ శరీరుడు మనకై మహిని అవతరించెను. మన పాపమంతటిని పరిహరింపను. రక్షకుడే రానితో రక్షణ ఏలేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకుడే రానితో రక్షణ ఏలేదుగా. రక్తమేచుకున్న నిజ రక్షకుడు యేసుగా. రక్తమేచుకున్న నిజ రక్షకుడు యేసుగా. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందున. చేర్చుకొను ఈ క్షణమే హృదయమందున. చేరుకొనగా నీవును మోక్ష నగరున. చేరుకొనగా నీవును మోక్ష నగరున. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. హల్లెలూయా. రంగమంగాలు రాత్రి క్రిస్మస్ అనే దానికి నిర్వచనం ఏంటంటే, క్రిస్మస్ అనగా ఇచ్చుట. క్రిస్మస్ అంటే ఇచ్చుట. క్రిస్మస్ అనే దానికి నిర్వచనం ఏమి ఇవ్వాలంటే బహుమతులు ఇవ్వాలి. క్రిస్మస్కి ఏమి ఇవ్వాలి? బహుమతులు ఇవ్వాలి. క్రిస్మస్కి బహుమతిగా మన ప్రభు అయినటువంటి క్రీస్తుని తండ్రి అయిన దేవుడు మనకు బహుమతిగా ఇచ్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం మీరు చదివితే బైబిల్ గ్రంథంలో మీకు తేటగా కనబడుతుంది. రోమాపత్రిక 8:32. తన సొంత కుమారుని
అనుగ్రహించుటకు వెనకు తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరు సలిపోయిద్ది, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. రాత్రి 3 విషయాలు చెప్తా మీకు. నేను కూడా ఎక్కువసేపు నిలబడలేను, కాలుకు దెబ్బ తగిలింది. 3 విషయాలు. ఇప్పుడు ఎవరిని కానుకగా ఇచ్చాడు దేవుడు? ఇంటికి వెళ్ళి వచ్చేతారా? తన సొంత కుమారుని మనకి క్రిస్మస్ రూపంలో బహుమతిగా ఇచ్చాడు. ఇస్తే ఆయన మీద ఉన్నటువంటి భారాన్ని భరించడానికి ఆయన ఇక్కడ ఈ లోకానికి వచ్చాడు. ఆయన సొంత కుమారుడు అనగా కుచితమును హరించడానికి, పాపమును పరిహరించడానికి ఈ లోకములోనికి వచ్చిన వాడు కుమారుడు. అర్థమైందా? మనకు పుట్టినోళ్ళు కుమారులు కాదు, మనకు పుట్టినోళ్ళు కొడుకులు. తల్లిదండ్రి కలయిక చేత పుట్టినటువంటి వాడు కొడుకు. కన్యక గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడిన వాడు కుమారుడు. స్తోత్రం చెప్పండి. కుమారుడనగా కుచితమును హరించడానికి, పాపమును పరిహరించడానికి ఈ లోకములోనికి వచ్చిన వాడు కుమారుడు. ఆయనకి లాటిన్ భాషలో పేరేంటంటే బేరియర్ అనగా భరించువాడు. బేరియర్ అనగా మాట్లాడరేంటమ్మా? బేరియర్ అనగా భరించువాడు. ఏమి భరించడానికి, ఏమి చేయటానికి? ఆకాశం మహాకాశం ఉత్తరికి సభాపర్వతం మీద కెరూబులు, సెరూబులు, 4 జీవులు, 24 పెద్దలు, 7,000 దూతల, కోట్ల దూతల సమూహములో నిత్యము స్తోత్ర గానాలతో పగడబడుతున్నటువంటి ప్రభు ఈ క్రిస్మస్ రూపంలో మన మధ్యకి దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి? సింహాసనమును విడిచి సిలువకు దిగి వచ్చాడు. సిలువకు దిగి వస్తే మనం ఏమనుకుంటున్నామంటే క్రిస్మస్ అంటే ఆనందం అనుకుంటున్నాం. క్రిస్మస్ అంటే ఆనందం. ఎందుకని? క్రిస్మస్ అంటే ముందుగా క్రైస్తవులు చేసేది 3 పనులు. ఎన్ని పనులు? 3. ఒకటే ఇంటికి పండగ, రెండవది ఒంటికి పండగ, మూడవది పంటికి పండగ. ఎన్ని పండుగలు? 3. మట్టిళ్ళు అయితే అలికి ముగ్గులేస్తాం, లేకపోతే రాతిగోడలు అయితే సున్నమన్న కొడతాం. క్రిస్మస్ పండుగ రేపు కాబట్టి ఈ రాత్రి అయినా అప్పో చేసి బట్టలు ఎట్టగట్ట కొనుక్కొస్తాం. 3 విధాలుగా చేస్తాం. కానీ ప్రియులారా, ఎన్ని చేసినా మార్పు లేకపోతే, మనసు మారకపోతే, దేవుని వైపు నీ హృదయం తిప్పకపోతే ప్రయోజనమేమీ లేదు. క్రైస్తవులు ఏంటంటే ఇంటింటికి ఏం పెడతాం? స్టార్. ఇంటింటికి ఇంటి మీద స్టార్ వెలుగుతూనే ఉంటుంది, ఇంట్లో బారు జరుగుతూనే ఉంటుంది రోజు. పైన ఏమో స్టార్, కింద ఏమో బారు. తెలుసుగా బారు అంటే ప్రతి ఇంట్లో. ఇదేమైందంటే క్రైస్తవులకి అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది. భక్తికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని లేక ఆ యొక్క విశ్వాసాన్ని మనమే కొట్టేస్తున్నాం. క్రైస్తవులమే, నామకార్థ క్రైస్తవులుగా ఉన్న మనమే. కానీ వేరే వాళ్ళు కన్వర్టెడ్ ఉంటారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మా దగ్గర 4 సంఘాలు ఉన్నాయి. వాళ్ళ పట్ల ఒక సంఘం ఉంటుంది. అందరూ యాదవులే, అసలు మనోళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. ఒక కౌంట్ల కుటుంబం ఉంది. చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకు చెబుతున్నాను? వాళ్ళు అన్ని జనులు కాబట్టి. మనము దేవునికి సన్నిధిలో, అందుకే ప్రభు మన కోసం ఈ శ్రమలు అనుభవించడానికి వచ్చాడు.
ఆయన ఎలాంటి శ్రమలు, ఏ విధమైనటువంటి విధానాన్ని అనుభవించడానికి క్రిస్మస్ రూపంలో మన మధ్యకి వచ్చాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 9:6 చదవండి. ఈ లోపల నిద్రపోయే వాళ్ళు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. చదువమ్మా. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతేనా అని అతనికి పేరు పెట్టబడెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టైటిల్స్ ప్రభుకి ఇచ్చారు, ఎంత భారాన్ని ఆయన మోయటానికి ఈ లోకానికి వచ్చాడు. మొదటిది ఏంటంట, ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరండి? ఆశ్చర్యకరుడు. నా వైపు చూడండి, మీరు 10 నిమిషాల్లో ముగిస్తా. మీరు నా వైపు, నేను చెప్పినా కానీ ప్రయోజనం లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. ఆయన ఎలాంటి వాడు? ఏం ఆశ్చర్య కార్యాలు చేశాడు? ఏం మాకేం తెలుసా? ఏమా క్రైస్తవులు కాదండి, మనం పుట్టిన కాడ నుంచి గుడికి చెప్పు. కుంటివాడిని నడిపించాడు, మోగవాడిని మాట్లాడించాడు, చెవిటివాడికి ఎనికిడి కలిగించాడు, చాందరోగులను బాగు చేశాడు, 18 సంవత్సరాలకి నడివంగిపోయిన స్త్రీని బాగు చేశాడు, 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని బాగు చేశాడు, చనిపోయినటువంటి లాజర్ని సమాధిలో నుంచి లేపాడు, నాయనను గ్రామంలో ఎదవరాలు కుమారుడు పాడి మీద పెట్టి మోసుకెళ్తుంటే వాళ్ళని ఆపి పాడి ముట్టి ఆ చిన్నవాడిని బ్రతికించాడు. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళని శుద్ధులుగా చేశాడు. నేటిని కానాను విందులో ద్రాక్షారసంగా చేశాడు. తుఫాను ఆపాడు, గాలిని గద్దించాడు, ఏమా దయ్యాలను పారగొదలాడు. ఎన్ని అద్భుతాలు! ఇవన్నీ మాకాడు గుర్తుండండి. మేము ఏదో సరదాగా రావటం వరదాగా పోవటం అంటారా? అంతేనా? అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. మనకు తెలియని ఆలోచనని, మనకు లేనటువంటి జ్ఞానాన్ని ఆలోచన ద్వారా మనకిచ్చి మనం ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఆలోచనకర్త. ఇంకా మనకు ఆలోచన చెప్పేవారు ఎవరుండరు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, కులస్తులు, తలస్తులు, గ్రామస్తులు ఎవరు కూడా నీకు కావాల్సిన ఆలోచన చెప్పరు. వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈయన ఆలోచనకర్త. తర్వాత చదవండి, మీ దగ్గర బైబిల్ ఉన్నాయిగా. ఎలాంటి దేవుడు? బలవంతుడైన దేవుడు. ఆయన బలాన్ని ఎవరి మీద ప్రభావింపజేసాడు చెప్పగలరా? ఆయన ఒక ఆయనకు బలం ఇచ్చాడు. నీ పక్కన లేపు, రంగమ్మ ముందుకు వెళ్ళిపోద్ది, లేపు, లేకపోతే మెడ మీద అన్నట్టు కొట్టు, తప్పని తీసుకోవచ్చు. ఎందుకంటే వస్తున్నాడు, రూపాయి ఇస్తున్నాడు, 2 చాక్లెట్లు కొనుక్కుంటున్నాడు. చెప్పండి, ఏదైనా ఇటు అనగానే ఆ ముసలం పక్కనే కూర్చుని ఇట అంటున్నాడు, ఉలికి పడుతుంది. చెప్పండి, అయిపోతుందండి. సరే గమనించిందంట. గమనించి, ఎవరై నువ్వు ఎక్కడో కూర్చునేవాడు నా పక్కనే కూర్చుని నేను ఇక్కడ కూరికి వేయంగానే పినిస్తే పొడుతున్నావు, ఏంటిరా కారణం అందంట. ఏంటి మామ, అయ్యగారు రూపాయి ఇస్తున్నాడు, 2 చాక్లెట్లు వస్తున్నాయి కాబట్టి అందుకని నీ దగ్గర కూర్చుంటున్నాను, నేను నిద్రపోనీయకుండా చేయమన్నాడు అన్నాడు. సరే కాపాడి అని చెప్పిందంట. ఒరేయ్, ఈసారి రేపు ఆదివారం నాడు పొద్దున పాటు మా ఇంటికి రా, నేను 2 రూపాయలు ఇస్తాను. ఎంత వస్తాయి కొనుక్కొని తింటా ఉండు, కానీ నన్ను మటుకి నిద్రపోతే లేపొద్దు అందంట. సరే కాపాడి వెళ్ళిన తర్వాత ఇటు పక్క ఉండి కూర్చుని చాక్లెట్లు మటుకు ఊకి నవ్వులుతున్నాడు అంట, కానీ ఇప్పుడు ముసలమ్మని లేపట్లేదంట. పాస్టర్ గారు పిలిచాడు, ఒరేయ్ నీకు రూపాయి ఇస్తున్నాం కదా, ముసలమ్మని లేపాలని నిద్రమానీయకుండా ఏంట్రా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా ఉండకూడదు. ప్రార్థనలకు వచ్చిన తర్వాత మెలకుగా
ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయనకున్నటువంటి టైటిల్స్ ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆయన బలాన్ని ఇచ్చాడు ఎవరికి? ఒకళ్ళని పేస అవుతారేమో చూద్దాం. ఆయన బిడ్డలకా? నువ్వు కూడా ఆయన బిడ్డవేక? స్తోత్రం చెప్పాలి. సంసోనుకి ఆయనలో ఉన్న బలాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఏం చేశాడు సంసోను? ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. 300 నక్కలను పట్టిందేమో పెళ్ళాం కోసంలే, దిలీల కోసం 300 నక్కలను బట్టి ఆ ఒకదాని తోకలు ఒకటి ముడేసి ఆ ఫిలిష్తీయ పొలాలని తగలబెట్టాడు. అది వేరే విషయం. ఇప్పుడు ఎక్కడున్నా మనం? బలవంతుడైన దేవుడు నాజీరు ద్వారా నాజీరు చేయబడినటువంటి సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని? 1000 మంది ఫిలిష్తీయుల్ని హతమార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈయన బలవంతుడైన దేవుడు. తర్వాత అది అటు చెప్పాలి మీరు, మీకు వందనాలు. నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే మనకన్నా తల్లి తండ్రి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉండి చచ్చిపోతారు. కానీ ఈయన మనకు నిత్యుడగు తండ్రి. నిత్యము నీతోనే ఉంటాడు. నువ్వు శ్రమలో, కష్టములో, నిందల్లో, అవమానాల్లో, రోగరుగ్మతుల్లో, వ్యాధి బాధల్లో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రక్కనే ఉండి నడిపిస్తాడు. నీ శ్రమలోనికి పోనీయకుండా కాపాడుతాడు. హల్లెలూయా. నడిపిస్తాడు నాది. గట్టిగా తప్పులు కొట్టండి. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అడుగులు తడబడిన అలసట పైబడి చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఈయన నిత్యుడగు తండ్రి. తర్వాత సమాధానమునకు అధిపతి. ఇంకా సమాధానం ఆయన దగ్గర తప్ప ఈ భూప్రపంచంలో నీకు ఎక్కడ దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త. కర్త అంటే దేవుడు. సమాధానం నీకు రావాలి అంటే ఆయన ద్వారానే రావాలి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, కులస్తులు, తలస్తులు, సంఘస్థులు, గ్రామస్తులు, ఎవరి ద్వారా నీకు సమాధానం రాదు. ఆయన ద్వారానే సమాధానం. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, ఆయనతో సహవాసం చేసినలా ఏం కలుగుతుంది? చాలు, అక్కడ ఆగిపోదాం. ఎవరితో సహవాసం చేస్తే? చెప్పండమ్మా. దేవునితో. దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? సమాధానం. సమాధానం సమాధానం లేకగా కుటుంబాల్లో సమస్యలు కదా. అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేకపోతే ఆ ఇంట్లో కొండల సట్లు అని డబ్బడబ్బడ మోగిపోవు, అవును కదా. అన్నదమ్ముల మధ్య సమాధానం లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఎక్కడానికి సమాధానం దొరకదో. సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన దగ్గరే. ఆయన అనే ప్రతి మాటకు బైబిల్లో దేవుడు. మన భాషలో అయితే ఆయనంటే, బైబిల్ ప్రకారం ఆయనంటే యేసయ్య దేవుడు. మన భాషలో ఏమంటారు? అమ్మా మీ ఇంటికి వచ్చి అమ్మ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటారు. ఆయన అనే మాటకి లోకానుసారంగా
హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే పతియే దైవం అంటారు, అంటే భర్తే దేవుడు. అందుకని మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటారు వచ్చి. ఆయన కాదు ఈయన. ఈయనెవరో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి, నిత్యుడకు తండ్రి. ఈయనలో సమాధానం ఉంది. ఈయన ద్వారానే సమాధానం. ఈయన లేకపోతే మనకు సమాధానం లేదు. అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేదంట ఒక కుటుంబంలో. లేకపోతే పాపం ఆ చిన్న ఇల్లు తెలుసుగా, మనవాళ్ళు మనకు చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉండవు మనకి. అత్త కోడలు కలిసి ఒక ఇంట్లోనే కాపురం చేయాల్సి వచ్చిందండి. చేస్తుంటే పాపం అత్త ఏమో ఇంట్లో నుంచి కోళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తుందంట, అత్త బయట నుంచి ఇంట్లోకి వెళ్తుందంట. అప్పుడు వరకు మూతులు లైన్గానే ఉన్నాయంట. దగ్గరకు వచ్చారంట, ఈ మూతి తిరిగిపోయిందండి, ఇప్పుడు తిరిగిపోయిందంట మూతి. స్తోత్రం చెప్పండి. మళ్ళీ రెండోసారి అత్త ఏమో కోళ్ళ ఇంట్లో నుంచి వస్తుంటే అత్త బయట నుంచి వెళ్తుందంట. కోళ్ళ అంటుందంట, వచ్చి నీ కోడి నాశనం అయిపోయి ఇప్పుడు తెచ్చా ఎడ తెచ్చా ఇప్పుడు దాకా అంటుందంట. ఎవరినమ్మా కోడినా? ఏమి లేదు, సమాధానం లేదు. సమాధానం లేక మన కుటుంబాలు సమస్యల్లో పడిపోతున్నాయి. సమాధానం లేక మన కుటుంబాలు బజార్లో పడిపోతున్నాయి. సమాధానం లేకే మన ఇంట్లో సంగతులన్నీ ఎత్తుకొచ్చి ఎక్కడ చెబుతాం? బజార్లో చెబుతాం. అట్టాగాకాయ్ నాకు ఇంతవరకు తెలియదు నువ్వు చెప్పింది దాకా అంటది. ఏమి ఎందుకని వాళ్ళ ఇంట్లో గుట్టంతా తీసుకొచ్చేందుకు బయటికి ఏమంటది? అమ్మవు ఏమోనమ్మ నీ ఒక్కదానికే చెప్పేంతవరకు ఎవరికి చెప్పాలి. ఈమె లాంగ్ చెప్తాము నీ ఒక్కదానికి చెప్పాను ఎవరికి చెప్పమాకంటది. అట్టా అరగంటలో ఊరంతా నిజం చెప్పులు దొడుకునే లోపల అబద్ధం అంటే అంతా పాకిపోద్దంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన భుజమ్మ మీద ఏముంది? రాజ్యభారం ఉంది. అందుకే క్రిస్మస్ రూపంలో ఈయన మన మధ్యకి వచ్చి లోకరాజ్యభారాన్ని మోయటానికి మంటికిని ఆకాశమునకు మధ్యలో 3 మేకులతో వేలాడి ఆయనకు ఆఖరి రక్త బొట్టును మన కొరకు చెందించాడు. మన పాపమంతటిని పరిహరించడానికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇందా పాడాం గుర్తుందా? ఇంచేపంది ఎప్పుడు పోయిందంటారా? ఉందా గుర్తు? మహిమ శరీరుడు మనకై మహిని అవతరించెను, మన పాపమంతటిని పరిహరించెను. మహిమ శరీరుడు మనకై మన పాపమంతటిని పరిహరించెను. రక్షకుడే రానితో రక్షణ లేదుగా, రక్షకుడే రానితో రక్షణ లేదుగా, రక్తమేచుకున్న నిజ రక్షకుడు యేసుగా, రక్తమేచుకున్న నిజ రక్షకుడు యేసుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆడుకొచ్చాడు? మహిమ నుండి. మహిమ అంటే పరలోకం, మహి అంటే భూలోకం. మహిమ నుండి మహి దిగి వచ్చాడు ఆయన క్రిస్మస్ రూపంలో. మనం క్రిస్మస్ ఆనందంగా ఇందా చెప్పాను కదా, ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ ఇవి చేసుకుంటున్నాం మనం. ఆయనేమో మన పాపములను మోసుకొని వెళ్ళటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథం తీయండి. 53వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు ఏ రూపం ఏ స్వరూపం కూడా ఆయనకి లేదు. చాలమ్మా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
మనము చెప్పినటువంటి సమాచారము ఎవరు నమ్మాను? యెషయా భక్తుని ద్వారా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ మాట రాశారంటే క్రీస్తు పూర్వం 535వ సంవత్సరంలో ఈ మాట మన కొరకు గ్రంథస్థం చేయబడింది. ఇది రాయబడి ఉంచింది. ఇది ఎప్పుడు నెరవేరింది? ఈ నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 1 నుంచి మనం చదివితే అర్థం అవుతుంది. తర్వాత చదువురు కానీ తీసి పెట్టుకోండి. అతనికి ఏమి లేదు. ఇప్పుడు అతడు ఎలా పెరిగాడు? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. అతనికి సొగసైనను, మన దేవుడికి సొగసు అంటే అందం, స్వరూపం అంటే ఒక బొమ్మ రూపాన్ని మనం చూడటం. ఇప్పుడు ఈయనకి ఏమి లేదు? మాట్లాడండి. సొగసు లేదు, అందం కలిగిన వాడు, అందం లేదు మనం చూడటానికి. తర్వాత స్వరూపం అంటే ఒక బొమ్మ కాదు, ఒక రాయో చెట్టో పుట్టో కాదు. ఆయన ఎవరు? ఆయన ఆరాధించాలంటే యోహాను సువార్త 4:24 మీరు చదివితే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. ఎందుకని? పైది వదిలేశారు వాళ్ళు. అతడు ఆత్మ గనుక. అతడు ఎలాంటి వాడు? ఆత్మ. అందుగలడు ఇందు లేడని సందేహం లేదు. ఎందెందు వెతికినా అందేగలడు. ఇక్కడ ప్రార్థన చేస్తాను, ఇక్కడ ఉంటాడు. అమెరికాలో ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉంటాడు. ఇంగ్లాండ్లో ప్రార్థన జరుగుతుంటే అక్కడ ఉంటాడు. జర్మనీలో ప్రార్థన జరుగుతుంటాడు. ఇండియాలో ప్రార్థన జరుగుతుంటే ఉంటాడు. రష్యాలో ప్రార్థన జరుగుతుంటే ఉంటాడు. ఎందుకని? ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వజ్ఞాని, సర్వసృష్టికి ఆది సంభూతుడు. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రగోళములు, మేఘమండలము, వాయుమండలము, భూగోళము, చెట్టులు, గుట్టలు, రాళ్ళు, సముద్రము, సకల జీవకోటి రాసులను నిర్మించిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పని గుడికొకరాలు చూసినట్టు చూస్తారు. ఎవరైనా? ఎవరండి ఈయన? సర్వాంతర్యామి. ఎక్కడైనా, సర్వంలో ఎక్కడైనా వ్యాపించగలిగిన శక్తి ఆయనకు. రెండవది సర్వజ్ఞాని. అంతకు మించిన జ్ఞానవంతులు ఇంకెవరు భూమండలంలో, భూప్రపంచంలో ఎక్కడ కూడా లేరు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి తెచ్చి మనకి సిలువకు అప్పగించడానికి ఇచ్చాడు ప్రభు. ఎవరినే? పాయింట్లో ఒకళ్ళని ఉన్నారని చూద్దాం. తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు క్రిస్మస్ కానుకగా. రెండవది ప్రియులారా, మనం చూస్తే ఈనాడు ఈ తెలుగు బైబిల్ మనం చదువుతున్నామంటే కారణం ఏంటంటే, ఎవరు దీనికి కారణం? మార్టిన్ లూథర్ గారు. ఈరోజు మనం తెలుగు బైబిల్ చదువుతున్నామంటే దీనికి కారకుడు ఎవరంటే మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు ఆ రోమా సామ్రాజ్యంలో ఆర్సెమ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నారు కదా ఆర్సెమ్ గ్రూప్, సోమవారి మతం అంటారు మన వాళ్ళు తెలుగులో. వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది. ఈ బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 33. ఎన్నమ్మా? 66. పాత నిబంధన ఎన్ని గ్రంథాలు? ఇంటికి వెళ్ళి చేతారా? 39 అమ్మా. క్రొత్త నిబంధన ఎన్ని? 27. మొత్తం కలిసి 66. మనం ఈ హోలీ బైబిల్లో 66 గ్రంథాలు ఉంటాయి. వాళ్ళ బైబిల్లో 74 గ్రంథాలు ఉంటాయి. అది కథోలిక్ బైబిల్ అంటారు. దానిలో ఎన్ని ఉంటాయి? 74. అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి మన దాని మీద? 8 ఎక్కువ ఉన్నాయి. ఆ 8 గ్రంథాలు అప్రమాణిక గ్రంథాలు అంటారు. ఏమంటారు? అప్రమాణిక గ్రంథాలు. అంటే దేవుడు ఉన్నాడని కానీ, దేవుడు చేసిన అద్భుతాలు కానీ, దేవుడు చూపిన కృప కానీ ఆ 8 గ్రంథాల్లో ఎక్కడా కనబడదు. స్తోత్రం చెప్పు, గడిగా చెప్పు. వెనకాల కూర్చున్న వాళ్ళు అదే సంధి ఇదే సంధి అని కాళ్ళు చేయలు కూడా ఎత్తట్లా. అర్థమైందా? ఎన్ని గ్రంథాలు ఉంటాయి వాళ్ళ బైబిల్లో?
74. 8 గ్రంథాలు ఎక్కువ ఉంటాయి, వాటిని అప్రమాణిక గ్రంథాలు అంటారు. అంటే దేవుని గురించి, దేవుని అద్భుతాల గురించి, దేవుడు చేసినటువంటి కార్యాల గురించి ఎక్కడా ఉండదు. మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడంటే ఆ 8 గ్రంథాలు తీసేశాడు. ఎన్ని గ్రంథాలు తీసేశాడు? 8 గ్రంథాలు తీసేశాడు. 8 గ్రంథాలు తీసేసి 66 పుస్తకాలతో దీన్ని హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని దీనికి పేరు పెట్టి మార్టిన్ లూథర్ గారు ఈ బైబిల్ని తెచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? మార్టిన్ లూథర్ దొంగ, మా బైబిల్ దొంగిలించుకెళ్ళాడు అంటారు. అదివరకైతే ఎవరు పడితే వాళ్ళు చదవటానికి లేదు, బైబిల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఫాదర్ గారు ఇక్కడ కూర్చుంటాడు, ఫాదర్ గారు ఇక్కడ కూర్చుంటే ఈ వారం సాక్ష్యం చెప్పాలనుకో, ఆ యొక్క విశ్వాసం వచ్చి ఇక్కడ మోకాళ్ళు ఎత్తే పాస్టర్ గారు చెవిట పెడతాడు. చెవిట పెడితే, అయ్యా ఈరోజు ఈ వారంలో అనవసరంగా మాత్రమే అంతే, మళ్ళీ వచ్చేవారం మళ్ళీ మామూలే, యథా రాజా తథా ప్రజ. మనుషులు క్షమిస్తే పోతే పాపాలు. ఇది చూసి మార్టిన్ లూథర్ గారు తట్టుకోలేకపోయాడు ఆ రోజుల్లో. అప్పుడు ఈ తెలుగు బైబిల్ని తెచ్చాడు. తెలుగు బైబిల్ తెచ్చి మనకు కానుకగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆపండి, మెల్లికి కొట్టండి. అమ్మవు ఒక ప్రార్థనకు రాని పరిగెత్తుకొస్తారా మన చప్పట్లేని. కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్టిన్ లూథర్ గారు మనకు తెలుగు బైబిల్ని కానుకగా ఇచ్చాడు. చచ్చిపోయేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు నా పేరు ఎక్కడా ఏ మిషన్కి పెట్టొద్దని చెప్పాడు. కానీ మహాభక్తుడు, మహా దేవుని కొరకు త్యాగశీలి. స్తోత్రం చెప్పు. మధ్యలో స్తోత్రం చెప్పమనేది ఎందుకు అనుకున్నారు? నిద్రపోయాలి కాదు, నిద్ర కూడా వరమమ్మా, దేవుడు మీకు ఇచ్చిన వరము. స్తోత్రం చెప్పండి. నిద్రపోవటం అంటే సామాన్యం అనుకున్నారా? కొంతమంది అడ్డు కొట్టుకుని ఎటు కొట్టుకున్నా నిద్ర రాదు. ప్రార్థనలకు వచ్చారంటే చాలు, ప్రార్థనకు వచ్చేటప్పుడు 3 తెస్తారంట. ఎవరెవరినాయి? ఊగులమ్మని, జోగులమ్మని, కునుకులమ్మని 3 తెస్తారంట. కూసోగానే ఒక ఆమె ఏమో జోగు కొట్టుద్దంట, వాళ్ళు పాడుకుంటారులే, నువ్వు కళ్ళు మూసుకో. రెండోమేమో ఊగిచ్చుద్దంట, ఎటు అమ్మాయి పడిపోతావే అంటారు పక్క ఉంటాడు, అంటారు, మళ్ళీ లేచి వస్తారు. మూడామే కునికేపిచ్చుద్దంట, ఓగులమ్మ జోగులమ్మ కొనుక. ఎందుకని? వీళ్ళు మొత్తం రాగానే ఎక్కడ ఆనుకుంటారు చూస్తారుగా, ఆనుకోగానే పూనుకుంటుంది. ఆనుకోగానే ఒక పాత విశ్వాస అట కొత్త విశ్వాసకు వాక్యం వాళ్ళు వినిపించాలి ఎట్ట అయినదని పాపం ఇంటికి వెళ్ళి బతిమలాడి తీసుకొచ్చిందని. తీసుకొస్తే అమ్మాయి మీ బాబాయ్ ఒప్పుకోడే అన్నాను. బాబాయ్ నేను ఒప్పిస్తాను రా పిన్ని అని వెళ్ళి, బాబాయ్ పిన్నిని ఇవాళ ప్రార్థన తీసుకెళ్తున్నాను, వాక్యం వింటే దేవుడు స్వస్థపడతాడు, ఆమెలో బలహీనత ఉంది అని చెప్పిందంట. సరే తీసుకొచ్చిందంట. తీసుకొచ్చిన తర్వాత పక్క ఉంటే కూర్చోబెట్టుకుంది. పాపం పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. ఈమె పాపం వచ్చి కొత్తగా వచ్చింది కదూ, ఆగట్లా. ఏంటి రెప్పలకు రాళ్ళు కట్టినట్టే ఊగుతుందంట, ఊగిపోతుందంట. పక్కన కూర్చుందిగా, పిన్నే అంటుందట, అంటుందంట. ఆయన ఎగిరి పడుతుందంట. మళ్ళీ 5 నిమిషాలు ఆగే వరకు మళ్ళీ ఊగుతుందంట. సరిపోతే పోయిందిలే, నేను కాడు వాక్యం అనుకోండి, దీనివల్ల నేను చెడిపోవటం ఎందుకని ఇక ఆమంట కదపకుండా ఊరుకుందంట. కదపకుండా ఊరుకుంటే తలకాయ తెచ్చి మెడ మీద ఆనిచ్చిందంట. సరే పోనీ లే, నిద్రపోతే పోయింది, నిందా వాక్యం అని వింటుందంట. మెడ మీద ఆనిచ్చింది, ఏమైనా ఊరుకుందా? నేతి బొట్లు గారుస్తుందంట. నేతి బొట్లు తెలుసుగా, నేతి బొట్లు గారుస్తుంటే పాపం జాకెట్ సగం తడిచిపోయిందంట. తట్టుకోలేకపోయిందంట. తట్టుకోలేక ఈ మాయదారి మొన్న తీసుకొచ్చాను నన్నేసి వినే అని లాగిపెట్టి చెంపంట ఒక దెబ్బ కొట్టిందంట. కొట్టంగానే ఉలిక్కిపడి లేచిందంట. లేచిన తర్వాత పాపం అంట, అమ్మా పిన్ని పొరపాటు అయిపోయింది, బాబాయికి చెప్పమాక. బాబాయికి నన్ను బతిమలాడి తీసుకెళ్ళింది, పిన్ని మీద ఎప్పటి నుంచి కోపం ఉండి అక్కడికి వెళ్ళి చెంప మీద కొడదామని అంటాడు, నువ్వు మట్టికి చెప్పమాకండి. అమ్మా చెప్పనమ్మా, నీకు వందనాలు అంటుందండి. నాకు కాదమ్మా వందనాలు నీకేను, పొరపాటునే. ఇక బాగా తట్టుకోలేక జాకెట్ కాడ సగం తడిచిపోయింది,
అందుకని కొట్టాను అన్నాడు. కాదమ్మా వందనాలు అంటున్నాను. ఏంటమ్మా వందనాలు, నాకు వందనాలు ఏంటమ్మా అంటే, ఏం లేదమ్మా, హైదరాబాద్ వెళ్ళా, మందులే రాశాడు కానీ పీకల డాక్టరు. విజయవాడ చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళా, మందులే రాశాడు కానీ పీకల. ఎట్ట కొట్టేవో కానీ ఇక మరి 2 పిప్పళ్ళు జారి 3 చేతులు పడ్డాయి అని చూపించిందంట. స్తోత్రం చెప్పరే. అది నిద్రలో ఉన్న మహా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నా మనం? మార్టిన్ లూథర్ గారు తెలుగు బైబిల్ని మనకి కానుకగా ఇచ్చాడు. సార్ మార్టిన్ లూథర్ గారు అంట అమెరికా దేశంలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఒక కురు వృద్ధుడు ఒక ఫుట్పాత్ మీద పడుకొని గడగడ వణికిపోతున్నాడంట. మార్టిన్ లూథర్ గారు